ఈ నెల 22న జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం భక్తులకు పండగలా మారింది. ఆ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భాగ్యనగరం నుంచే వేలాది మంది అయోధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నుంచి వారంలో 2 రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యశ్వంతపూర్ బయలుదేరి కాచిగూడ, సికింద్రాబాద్ మీదుగా వెళ్లే వీటిలో ఇప్పటికే సీట్లు నిండిపోయాయి. దీంతో ప్రయాణ సన్నాహాల్లో ఉన్నవారు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నేరుగా అయోధ్య వెళ్లేందుకు సుమారు 30 గంటల సమయం పడుతుంది. తొలుత వారణాసి వెళ్లి అక్కడ నుంచి మరో రైల్లో అయోధ్యకు చేరే అవకాశం ఉన్నప్పటికీ అదనంగా 6 గంటలు ప్రయాణించాలి. తిరుగు ప్రయాణానికి మరో మార్గం లేని పరిస్థితి. ఫలితంగా అదనపు ఖర్చుతో పాటు 36 గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు రైలును అందుబాటులోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు. రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో నెల రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయోధ్యకు విమాన సర్వీసులు ఉన్నప్పటికీ టికెట్ ఖరీదు సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి. ఎయిర్లైన్స్ను బట్టి ధర 10,000 నుంచి 20,000 మధ్య ఉంది. విమానంలో హైదరాబాద్ నుంచి వెళ్లి రావాలంటే ప్రయాణానికే ఒక్కొక్కరికి సగటున 30,000 ఖర్చవుతుంది. యశ్వంతపూర్ నుంచి అయోధ్య మీదుగా వెళ్లే గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ 15024 ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు కాచిగూడ వస్తుంది. మర్నాడు సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు అయోధ్య చేరుకుంటుంది. కనీసం నెల ముందే రిజర్వేషన్ చేసుకుంటేనే టికెట్లు దొరికే వీలుంది. యశ్వంతపూర్ నుంచి మన్కావూర్ మీదుగా వెళ్లే గోరఖ్పూర్ సూపర్ ఎక్స్ప్రెస్ 12592 ప్రతి మంగళవారం ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్కు వస్తుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు మన్కాపూర్ చేరుకుంటుంది. అక్కడ నుంచి అయోధ్యకు 45 నిమిషాలు పడుతుంది. ఈ 2 ప్రాంతాల మధ్య అనేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి.